ఇక్కడ ఒక యూటర్న్, ఎదురుగా ఒక యూటర్న్ చేద్దామా? రైట్ మిర్రర్ చూసుకోండి, యాక్సిడెంట్ తగ్గించండి. ఓకే ఓకే, ఆపండి, ఇక్కడ ఆపండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవ్ జోన్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు సాయి కుమార్ ఉన్నారు. తమ్ముడికి క్లాసెస్ అవుతున్నాయి, రన్నింగ్లో ఉన్నాయి. సో ఈరోజు అయితే హైవే క్లాస్ ఇస్తానని చెప్పాను. హైవే సిగ్నల్ క్రాసింగ్ బిజీ రోడ్లో క్లాస్ అనమాట. ఓకే తమ్ముడు మాట్లాడే. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈరోజు హైవే మీదకి వెళ్దాం. నో ప్రాబ్లం. మీరైతే లేన్ ఫాలో అవ్వడము, తర్వాత వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్లో ఆపడం, మరి దగ్గరికి వెళ్ళిపోయి ఆపకూడదు, కొంచెం డిస్టెన్స్లో ఆపాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెహికల్స్ని మిర్రర్స్లో క్లియర్ ప్రాపర్గా చూసుకోవాలి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? బండి స్టార్ట్లోనే ఉంది కదా. ఇప్పుడు ఫుల్ క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్, హ్యాండ్ బ్రేక్ రిలీజ్. ఇప్పుడు మనం రైట్కి వెళ్తున్నాము. రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి, రైట్ మిర్రర్ చూసుకోండి. ఇప్పుడు డౌన్ కాబట్టి బ్రేక్ వదిలిన వెంటనే మూవ్ అవుతుంది. నో ప్రాబ్లం. అలా రైట్ బ్రేక్ కొంచెం వేయండి, కొంచెం బ్రేక్, కొంచెం బ్రేక్, అలా రైట్, అలా రైట్, కొంచెం బ్రేక్ వేయండి, కొంచెం రైట్. స్లోగా స్మూత్గా డ్రైవ్ చేయండి. క్లచ్ నెమ్మదిగా రిలీజ్, అలా అలా. ఫుల్ క్లచ్ సెకండ్ గేర్, నెమ్మదిగానే, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు, క్లియర్గా స్పీడ్ బ్రేకర్, బ్రేక్, ఎస్ ఎస్, బ్రేక్ వదలండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక ప్రతి ఈ కారే ఉంది కదా సైడ్ పార్కింగ్ చూడు, అదే సాయాలు అనే కారు, దాన్ని రిపేర్ చేసి ఇప్పుడు హైవే మీదకి వెళ్తున్నాము. అంటే బిర్లా జంక్షన్ దగ్గర నుంచి కిందికి వెళ్ళిపోదాం. కొంచెం స్లో, కొంచెం స్లో. మనకు టాటా నెక్సాన్ మీద ఉంటుంది ఇంట్రెస్ట్. టాటా నెక్సాన్ కానీ పంచ్ కానీ కరువు కానీ ఏదైనా టాటా నెక్సాన్ బెస్ట్. ఈ మూడిట్లో ఏది బెస్ట్ అయితే సేమ్ కలర్ మా అన్న ఇది, ఇదే ఎక్స్టర్, చాలా బాగుంటుంది కలర్. బండి పెద్ద సైజ్, దాంట్లో చిన్న బాల్ ఉంటాయా? అది కాదు, అది సఫారీ అనుకుంటా, టాటా పడుతుంది కానీ పెద్ద బండి. ఇది ఎక్స్టర్, ఇది ఎక్స్టర్ హుండాయ్ పడుతుంది. మ్యాక్సిమం స్పీడ్ బ్రేకర్లో సెట్ అండ్ లిమిట్ స్పీడ్ ఉండేటప్పుడు మనకి సెకండ్ గేర్ అయినా ఉంచచ్చు. స్లో అయితే ఫస్ట్ గేర్ అవసరం. టర్నింగ్స్ స్పీడ్ బ్రేకర్ మీరు సెకండ్ గేర్లో ఉంచుకోవచ్చు. ఇక్కడ స్ట్రైట్ గానే వెళ్దాం. స్పీడ్ చిన్న మిర్రర్ కొద్దిగా పైకి అవుద్దా? వద్దే, వ్యూ కనిపించట్లేదు. ఇప్పుడు ఓకేనా, కొంచెం రైట్ తీసుకోండి, రైట్ రైట్ రైట్, ఇంకా రైట్. ఓకే ఓకే, స్ట్రైట్. ఫ్రంట్ ఫోకస్ మిస్ అవ్వద్దు అస్సలు. అలా ఇప్పుడు బాగానే కొంచెం రైట్. చూసుకోండి, హైవే మీద ఎక్కుతున్నారు. కొంచెం రైట్, రెడ్ ఉంది మనకి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఆగండి. ఇక్కడ అవతల పక్క వెళ్దాం. స్టాప్, నెమ్మదిగా బ్రేక్ 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 బ్రేక్, స్టాప్. మనం అవతల వైపు వెళ్దాం. ఫస్ట్ గేర్ వేసుకున్నా ఈ లెఫ్ట్ హైవే మీద. ఇప్పుడు మనం వెళ్ళిపోవచ్చు కదా సిగ్నల్ అంటే పద్ధతి ప్రకారం అయితే వెళ్ళకూడదు. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా గ్రీన్ ఉందనుకోండి, లెఫ్ట్ ఆరో పెట్టి గ్రీన్ వచ్చింది అనుకోండి, అప్పుడు వెళ్ళిపోవచ్చు. మన సంపత్ వినాయక టెంపుల్లో ఒకవేళ సర్వీస్ రోడ్కి ఎంటర్ అవ్వాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు. నార్మల్గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు రూల్స్కి వ్యతిరేకంగా. నా కారు అంతే, వెళ్ళిపోతారు. ఎవరు ఆగరు, వెళ్ళిపోతారు. అందరూ షుగర్ పేషెంట్లే. 17 floors వచ్చేస్తుంది. అవును, ఇది ఐకాన్ స్టార్ అయిపోద్ది ఈ జంక్షన్కి. ఇటు క్రోమా అటు అది చాలా బిజీ అయిపోద్ది ఈ జంక్షన్. 17 floors అది అపార్ట్మెంట్. 1600 SFT నుంచి 2400 SFT వరకు దొరుకుతాయి అందులో. బ్రేక్ బ్రేక్ బ్రేక్, అందులో ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. బ్రేక్ జాగ్రత్త చూసుకోవాలి. లెఫ్ట్ రైట్, కొంచెం లెఫ్ట్, క్లచ్ నెమ్మదిగా రిలీజ్, అలా వెళ్తూ ఉండొచ్చు. కొంచెం బ్రేక్, రిలీజ్. వాళ్ళు ఈజీగా అడ్డం వచ్చేస్తారు, ఎవరిని పట్టించుకోరు. ఇంకా వాళ్ళకి అటు వెళ్ళడానికి గ్రీన్ రాలేదు కానీ వెళ్ళిపోతున్నారు అంతే. రూల్స్ బ్రేక్ చేస్తారు. ఫుల్ క్లచ్ సెకండ్ గేర్, ఎస్. నెక్స్ట్ గేర్,
క్లచ్ రిలీజ్. సిగ్నల్ దగ్గర చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా బండి ఆగిపోకూడదు, డిస్టెన్స్లో క్లియర్గా మెయింటైన్ చేయాలి. ఓకే అన్న. ఒకవేళ మీరు లేన్ చేంజ్ చేయాలనుకుంటే ఇండికేటర్ ఆన్ చేయాలి, మిర్రర్ చూసుకోవాలి ఓకే. కంపల్సరీ. చూసుకోండి. కంప్లీట్ ఖాళీగా ఉంది ఈ టైంలో కదా. లంచ్ టైం కదా, అందులో సాటర్డే కదా. ఓకే. తర్వాత అక్కడ ఇటువైపు వచ్చిన వెహికల్స్ రెడ్ పడిన తర్వాత మనం ఎంటర్ అయ్యాం కదా, మన గ్రీన్, ఎస్, అది కూడా వాళ్ళందరూ స్ట్రక్ వెళ్ళిపోయారు. అక్కడ స్ట్రక్ అయ్యారు మొత్తం. ఇప్పుడు 4th లో ఉన్నాం కాబట్టి మనకు సిగ్నల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా ఫస్ట్ కి రావడం అలా చేయొచ్చా? కానీ మీరు సిగ్నల్ దగ్గర ఆపుకోవచ్చు ఫస్ట్ బండి, ఫస్ట్ ఆపేసి తర్వాత న్యూట్రల్ చేసుకోవచ్చు. ఆపేసి న్యూట్రల్ చేసి ఫస్ట్ గేర్ వేసుకుని రెడీగా ఉండొచ్చు గ్రీన్ కోసం. క్లచ్ పెట్టుకొని స్లోగా చేసి అప్పుడు అంతే అంతే. ఏమైంది? దాని సౌండ్ అక్కడ మైక్. ఓకే, అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే చాలు. చిన్న కన్ఫ్యూజ్ అయితే అదే మళ్ళీ పెద్ద కన్ఫ్యూజ్ దారి తీస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫోకస్లో ఉన్నారంటే ఇంకా చూసుకోండి. క్లియర్గా లేన్ మధ్యలో ఆగండి, ఎవరితో సంబంధం లేదు మీకు, జస్ట్ లేన్ మధ్యలో కొంచెం లెఫ్ట్. ఇదే కదా నీ ఫేవరెట్ కారు? సేమ్ కార్ సేమ్ కలర్. మన సేమ్ కలరా? సేమ్. ఓకే, ఫ్యూయల్ క్యాప్ ఓపెన్లో ఉంది దానికి. సేమ్ కలర్ ఎక్కడ సార్? చూసుకోలేదు. సీన్ అనేది ఇదే రాదన్న. నాడా సీన్ అన్నది. అవునా? దాన్నే ఆర్మీ కలర్ ఏదో అంటారు. కలర్ వైట్ లేదు కదా సీన్ అనే కార్ ఉంది. ఉంది. ఉందా? ఫస్ట్ గేర్ వేసుకుని తమ్ముడు సేమ్ బండి. ఒకసారి బ్రేక్ వదిలి చూడండి, వెనక్కి వెళ్తుందా? లేదు కదా. చెబులుగా. ఓకే, క్లచ్ కొంచెం లూజ్, చిన్నగా చిన్నగా, బ్రేక్ వేయకూడదు, చిన్న లూజ్ క్లచ్. కానీ మీరు ఇలాంటి దగ్గర ఆపినప్పుడు పోనండి, కీప్ గోయింగ్. ఇలాంటి దగ్గర ఆపినప్పుడు ఓన్లీ గ్రీన్ సిగ్నల్ కోసం ఆలోచించాలి, కొంచెం అలవాటు అయ్యే వరకు. లేదంటే లేట్ అయిపోతారు అందరితో పాటు. మీరు పరధ్యానంగా ఉన్నా లేదంటే డిస్కషన్లో ఉన్నా అందరితో పాటు మూవ్ చేయలేరు. అర్థమైందంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు వెంటనే చేయగలరు. రైట్ సైడ్ రైల్లోకి వెళ్ళి ఇక్కడ అంతే అంతే అంతే. ఇప్పుడు ఒక 2 యూటర్న్స్ చేసి క్లాస్ని కంప్లీట్ చేద్దాం. చూసుకోండి, రైట్కి వెళ్తున్నారు కదా. ఓకే, అక్కడ కట్ చేయలేదు ఏంటి ఏమాత్రం? మన వెనకతలు వస్తున్నాడు. యాక్సిలేట్ తగ్గించండి, చూసుకోవాలి మిర్రర్స్. ఇక్కడ ఒక యూటర్న్, ఎదురుగా ఒక యూటర్న్ చేద్దామా? రైట్ మిర్రర్ చూసుకోండి, యాక్సిలేట్ తగ్గించండి. ఓకే ఓకే, ఆపండి, ఇక్కడ ఆపండి ఒకసారి. ఓకే, స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పండి. అంటే ఇక్కడ విడ్త్ తక్కువ ఉంది కదా, చూసుకోండి. కంప్లీట్ రైట్. ఎస్. ఇప్పుడు బ్రేక్ వదలండి, ముందు వెహికల్స్ చూసుకోవాలి. ముందు ఒక ఆటో వస్తుంది, క్లచ్ నెమ్మదిగా రిలీజ్, ఆటో అక్కడ టర్న్ అయిపోతుంది. క్లచ్ పట్టుకోండి కించి, ఓన్లీ క్లచ్ మూమెంటే. ఎవరైనా అడ్డం వస్తే బ్రేక్ వేసుకుంటారు, లేదంటే బ్రేక్ మీద కాలు తీయండి ఒకసారి, నో ప్రాబ్లం. క్లచ్ కొంచెం లూజ్ చేయండి, క్లచ్ కొంచెం కిందికి అనండి, క్లచ్ కొంచెం లూజ్ చేయండి, అదే క్షణం. అలా 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 అలా, అది వచ్చిన వాళ్ళకి వేయిస్తూ మీరు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అలా. ఎస్, నైస్. ఇప్పుడు స్ట్రైట్ చేసుకోండి, క్లచ్ పూర్తి రిలీజ్ చేయాలి, లైట్గా యాక్సిలేటర్ ఇవ్వాలి. మళ్ళీ రైట్ మెయింటైన్ చేయండి, అక్కడ కూడా యూటర్న్ చేద్దాం. అలా అలా. వీళ్ళకి ఏదో అర్జెంట్ పని ఉంది, అపాయింట్మెంట్ సీఎం కాబట్టి. క్లచ్ సెకండ్ గేర్కి వచ్చేయండి. ఎస్, ఇలా ఇలా అలా ఆపనియండి. సిగ్నల్ ఇచ్చిన మినిమం పట్టించుకోకుండా వచ్చేసారు. ఓకే, అలా సరిపోయింది. ఇప్పుడు ముందు రెడ్ పడింది కాబట్టి అక్కడ దగ్గరలో ఆపండి. గ్రీన్ వచ్చిన తర్వాత యూటర్న్ చేద్దాం. ఇది కూడా మళ్ళీ అన్న యూటర్న్ ఇక్కడ తీయాలన్నా గ్రీన్ నెమ్మది, ఖచ్చితంగా కంపల్సరీ. మనం ఇటు వెళ్ళిపోతాం కదా. ఎటు వెళ్ళిపోతాము? ఇటు వెళ్ళిపోతాం కదా, వీళ్ళలో వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతాం, అనమాట. ముందు మన ముందు వెహికల్ లేదు, సిగ్నల్ పడింది, అప్పుడు కూడా యూటర్న్ తీయకూడదు. తీయకూడదు, ఖచ్చితంగా తీయకూడదు.
ఓకే ఖాళీగా యూటర్న్ తీయకూడదు, ఆహా. ఆగాల్సిందే. ఈ గ్రీన్లోనే మనం టర్న్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ ఫస్ట్లో వెయిట్ చేస్తున్నా సరే మీరు యూటర్న్ చేయకూడదు, ఎందుకంటే ఇటు నుంచి వచ్చిన వాళ్ళకి చేసేస్తారు అందరూ. చేసేస్తారు. మరి ఏం చేస్తారు. ఓకే, యూటర్న్ కూడా బాగానే ఉంది. సెకండ్ గేర్ చేయకూడదు. గ్రీన్ ఎటువైపు చూపిస్తుందో ఆ డైరెక్షన్స్ మాత్రమే యూజ్ చేయాలి మనం. ఓకే, అంటే పర్ఫెక్ట్ రూల్ ఫాలోయింగ్ అంటే అలాగే ఉంటుంది అంతే. వాడింటికి రామానుజన్. అక్కడ ముందు బస్సు దాటిన తర్వాత లెఫ్ట్లో ఆపండి. కొంచెం అలా ముందుకు వెళ్ళండి, అలా ముందుకు వెళ్ళండి. లెఫ్ట్ మిర్రర్ చూసుకోండి. ఇంకా ముందుకి, ఇంకా ముందుకి. ఓకే, నైస్. 18 రోజుల్లో కార్ నేర్చుకోవడం ఎలా? కొంచెం రైట్. స్టాప్, ఓన్లీ స్టాప్, అన్న ఫుల్ వల్ల స్టాప్. సాధ్యం. ఓకే, న్యూట్రల్ ఫస్ట్, దెన్ హ్యాండ్ బ్రేక్ వేస్తారు కదా. ఓకే, ఇప్పుడు రెండు వదిలేయండి. రెండు వదిలేసారు కదా. ఓకే, ఈ క్లాస్లో అయితే మనకి మిస్టేక్స్ అయితే ఏం లేవు. చాలా బాగా క్లియర్గా డ్రైవింగ్ చేశారు. నాకు కరెక్ట్గా నచ్చింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ డ్రైవ్ చేయడం అనేది చాలా బాగుంది అనిపించింది. తర్వాత యూ టర్న్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గానే చేశారు. సో చాలా బాగుంది డ్రైవింగ్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తమ్ముడు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదా? డ్రైవింగ్ అన్న చాలా బాగా నేర్పుతున్నారు. ఓకే, బెస్ట్ సజెషన్ అయితే మీరు నేర్చుకోవచ్చు ఇక్కడ. పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్ళిన కంటే ఇది చాలా బెస్ట్. ఓకే, ఓకే. ఇది 9 డేస్ పర్ఫెక్ట్నెస్ నాకు వచ్చింది. ముందు నాకు అప్పుడు అలవాటే లేదు అసలు అవును. ప్రీవియస్లీ. ఎస్, ఎస్. మళ్ళీ సో కైండ్ హార్టెడ్ పర్సన్ విత్ కూల్ మెంటాలిటీ. థ్యాంక్ యూ, పర్సన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మిస్టర్